రాజమహేంద్రవరం దేవి చౌక్ సమీపంలోని ఏరియా వెటర్నరీ ఆసుపత్రిలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవి చౌక్ సమీపంలోని ఏరియా వెటర్నరీ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జునోసిస్ అవగాహన పోస్టర్ ను ఆవిష్కరించి ర్యాబిస్ నిరోధక వ్యాక్సిన్ వేశారు. అనంతరం వెటర్నరీ వైద్యులు, సిబ్బంది, కూటమి నాయకులు, జంతు ప్రేమికులు, దాతలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత అవసరమని అన్నారు. జంతువులను ప్రేమగా చూసుకోవడం ఎంత ముఖ్యమో వాటి ద్వారా సంక్రమించే వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. ర్యాబిస్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించేందుకు ప్రభుత్వం చేపడుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోనే ప్రత్యేకంగా రాజమహేంద్రవరం వెటర్నరీ ఆసుపత్రిలో జంతువులతో పాటు మనుషులకు కూడా ర్యాబిస్ వ్యాక్సినేషన్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే అప్రమత్తంగా ఉండి వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమమైన విధానమని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వెటర్నరీ ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాల లోటును గుర్తించి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గతంలో జంతువులకు ఎక్స్రే, స్కానింగ్ వంటి పరీక్షలు చేయించాలంటే విజయవాడ వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం సుమారు 57 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో అత్యాధునిక ఎక్స్రే, స్కానింగ్ పరికరాలను ఏర్పాటు చేయడంతో స్థానికంగానే పరీక్షలు నిర్వహించి వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించే అవకాశం ఏర్పడిందన్నారు. అదే విధంగా కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆధునిక ఆపరేషన్ థియేటర్ ను కూడా సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అభివృద్ధికి సహకరించిన ఆదిరెడ్డి అప్పారావు, అబ్బు, ఎస్బి గ్రూప్ కు చెందిన రంగప్రసాద్, రాము, సురేష్ కుటుంబ సభ్యులు తదితర దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జంతు సంక్షేమం కోసం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యానిమల్ బర్త్ కంట్రోల్ ఏబీసీ సెంటర్ లో కూడా యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అక్కడ కూడా మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచినట్లు వివరించారు. మూగ జీవాలకు కూడా మనుషులతో సమానంగా జీవించే హక్కు ఉందని, వాటికి మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వాల బాధ్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ సహకారంతో పాటు దాతల సహాయ సహకారాలను సమీకరించి వెటర్నరీ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామని, జంతు సంక్షేమానికి అవసరమైన ప్రతి చర్యను చేపడతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధ్య రాంబాబు, అబ్బు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవ సందర్భంగా రాజమహేంద్రవరం ఏరియా వెటర్నరీ హాస్పిటల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ తీసుకోవడం జరిగింది. దాంట్లో వెటర్నరీ డిపార్ట్మెంట్ డాక్టర్స్, స్టాఫ్, వారితో పాటు నేను కానీ మా కూటమి నాయకులు అందరూ కూడా, అలాగే ఈ యొక్క సంస్థ అభివృద్ధికి సహకరించిన దాతలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముందుగా మా డాక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేయాలి. ఎందుకంటే జూనోసిస్ అంటే జంతువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధి. అది రాకుండా ఉండవలసిన జాగ్రత్తలు ఏంటన్నది ప్రజలకి తెలియచేయాలి. యానిమల్ లవ్వర్గా వాటిని ప్రేమగా చూసుకోవడం ఎంత ముఖ్యమో, వాటి నుంచి సంక్రమించే వ్యాధులు మనుషులకి రాకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. దానికి ప్రభుత్వం నుంచి అందించే సహకారం ఏమిటంటే వ్యాక్సినేషన్ డ్రైవ్. ఎక్కడైనా సరే ర్యాబిస్ రాకుండా యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ చేస్తూ ఉంటాం డాగ్స్కి. కానీ ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఏకైక హాస్పిటల్ రాజమహేంద్రవరం వెటర్నరీ హాస్పిటల్లో మనుషులు కూడా వ్యాక్సినేషన్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనుషులకు కూడా వ్యాక్సినేషన్ చేయడం అన్నది చిన్న విషయం కాదు. అంటే ఆలోచన రావాలి. ఎప్పుడో ఏదో జరిగిన తర్వాత వచ్చి అప్రమత్తం అయ్యేదానికన్నా ముందు నుంచి అప్రమత్తంగా ఉండడం అన్నది మంచి విధానం.
ఇప్పుడు మనుషులు కూడా వ్యాక్సినేషన్ చేస్తే నేను కూడా అనుకున్నా చేయించుకుంటారా అని, కానీ చాలా ఉత్సాహంగా బాధ్యతగా చేయించుకుంటున్నారు అందరూ కూడా. అలాగే ఈ హాస్పిటల్ గురించి కూడా మనం చర్చించుకోవాలి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అనేకమైన ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్ని గుర్తించి గౌరవ మంత్రి గారు ఒక సహకారంతో చేయవలసిన ప్రభుత్వ పరంగా చేస్తూ ఈరోజు స్వచ్ఛంద సంస్థల ఒక సహకారంతో ఇప్పటి వరకు కుక్కలకి కానీ మేకలకి కానీ 6 months ఓల్డ్ కాఫ్స్ కానీ గేది కానీ ఆవు కానీ ఏదైనా డిటెక్ట్ కానీ వ్యాధి ఉంటే ఒక ఎక్స్రే చేయాలన్నా స్కాన్ చేయాలన్నా విజయవాడకి వెళ్ళేవాళ్ళం. కానీ ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు ఆదిరెడ్డి అప్పారావు గారు అలాగే అబ్బు గారు జంతు ప్రేమికులు వారిద్దరూ కూడా పట్టిన పట్టు విడవకుండా శాసనసభ్యుడిగా నాతోటి ఈ రోజున సుమారు 57 లక్షలతో ఆ ఎక్స్రే కానీ స్కానింగ్ మెషిన్స్ కానీ పెట్టడం జరిగింది. సరే, పెట్టిన తర్వాత యూటిలైజేషన్ ఎలా ఉందా అని జస్ట్ అడుగుతున్నాను యానిమల్ లవర్స్ని. వారే చెప్తున్నారు చాలా బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు దాకా స్కానింగ్ కానీ ఎక్స్రే అంటే ఎక్కడో విజయవాడకి వెళ్ళాం, ఇప్పుడు ఇక్కడే ఉండడం వల్ల ఎర్లీ డిటెక్షన్ చేసుకోగలుగుతున్నాం అని చెప్పడం జరిగింది.